ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అని అడిగితే తడుముకోకుండా చాలామంది వజ్రాలు, బంగారం లేదా ధనం అని చెబుతుంటారు. కానీ నిజమైన విలువ గురించి తెలుసుకుంటే అన్నింటికంటే శక్తిమంతమైంది, తిరిగి రానిది సమయం, టైం అని మీకు అర్థమవుతుంది. టైం అనే బ్యాంకులో ప్రతిరోజు మీకు లభించే సంపద గురించి ఆలోచించండి. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీ బ్యాంక్ అకౌంట్లోకి ప్రతిరోజు ఉదయం 86,400 రూపాయలు జమ అవుతుంటే ఆ రోజు రాత్రికి మీరు దాన్ని ఉపయోగించకపోతే అది జీరో అవుతుందనుకోండి. మిగిలింది మరుసటి రోజుకు బదిలీ కాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ప్రతి పైసా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కదా. నిజానికి మనందరికీ అలాంటి అద్భుతమైన బ్యాంకు ఉంది. అదే సమయం అనే బ్యాంక్. ప్రతిరోజు ఉదయం మనందరికీ 86,400 సెకన్లు అంటే సరిగ్గా 24 గంటలు లభిస్తాయి. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. రాత్రి నిద్రకు వెళ్లే సమయానికి మనం వృధా చేసిన ప్రతి సెకండ్ శాశ్వతంగా పోతుంది. అది తిరిగి రాదు. సమయానికి అప్పు అనే వ్యవస్థ లేదు. మీరు రేపటి సమయాన్ని ముందుగా తీసుకోలేరు, నిన్నటి కాలాన్ని వెనక్కి పొందలేరు. మీకు లభించిన ఈ అపురూపమైన బహుమతిని మీరు ఎలా వినియోగిస్తారనేదే మీ నిర్ణయం. అందుకే ప్రతిరోజు మీ సమయ అకౌంట్ను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. డబ్బు ఖర్చు పెట్టే ముందు అది అవసరమా, విలువైనదా అని ఆలోచించినట్లే సమయాన్ని వెచ్చించే ముందు కూడా మనం ప్రశ్నించుకోవాలి. అనవసరమైన ఫోన్ కాల్స్లో, సోషల్ మీడియాలో, పనికిరాని చర్చల్లో సమయాన్ని పోగొట్టుకుంటూ మన లక్ష్యాలు, అభివృద్ధికి మాత్రం సమయం ఇవ్వడం మర్చిపోతున్నాం. ఇది మన జీవితాన్ని నెమ్మదిగా ఖాళీ చేసేస్తుంది. సమయం డబ్బు కన్నా విలువైనది. పోయిన డబ్బును తిరిగి సంపాదించవచ్చు, కానీ ఒక్కసారి గడిచిపోయిన సమయాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. కాబట్టి ప్రతిరోజు ఉదయం మీకు కొత్తగా 86,400 సెకన్లు లభిస్తున్నాయని గుర్తుంచుకోండి. వాటిని మీ కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధి, మీ కలల సాకారానికి ఉపయోగించండి. ఈ నిధిని తెలివిగా వాడుకోండి.